తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మసబ్ ట్యాంక్లోని ఓ అపార్ట్మెంట్లో 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కున్నాడు. శాంతినగర్లోని అపార్ట్మెంట్లో ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి బాలుడిని కాపాడారు. ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. లిఫ్ట్లో బాలుడు ఇరుక్కున్న ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, బాలుడు లిఫ్ట్ మధ్యలో ఎలా ఇరుక్కున్నాడు? సహాయక సిబ్బంది బయటకు తీశారా? నాంపల్లిలోని మాసబ్ ట్యాంక్ శాంతినగర్ లో షువర్ కంపోర్ట్స్ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో 6 సంవత్సరాల బాలుడు అరుణవ్ ఇరుక్కున్నాడు. అయితే అతను లిఫ్ట్ లో వెళ్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో కదలకపోవడంతో లిఫ్ట్ లో ఇరుక్కున్నాడు. బాలుడు వేసిన కేకలు విని వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బంది లిఫ్ట్ ని పూర్తిగా వెల్డింగ్ చేసి వెల్డింగ్ మిషన్ యంత్రాలతోటి పూర్తిగా వాటిని తొలగించారు. పూర్తిగా లిఫ్ట్ ని అక్కడనే కట్ చేసి ఆ బాలుడిని బయటకు సురక్షితంగా తీశారు. అయితే సాంకేతిక లోపం వల్లే లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. అందులో బాలుడు ఇరుక్కున్నాడని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే బాలుడిని సురక్షితంగా కాపాడారు అగ్నిమాపక సిబ్బంది, ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది. ప్రాథమిక చికిత్స నిమిత్తం బాలుడిని ప్రస్తుతం అయితే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా బయటపడడంతో అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.